గారు తదుపరి కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారు ఎలాగో బావుంది అంటున్నారు కాబట్టి ఎటువంటి పరిహారాలు కూడా పాటించే అవసరం లేదు అన్నారు. మరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి కూడా అనుకూలమైనటువంటిదే అయినప్పటికిని, స్వల్ప ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆహార నియమాలు సమయపాలన పాటించటం తప్పనిసరి. లేనిలా జీర్ణక్రియ వ్యవస్థకు సంబంధించిన కానీ, వాపులకు సంబంధించినటువంటివి కానీ, ఇటువంటి స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తి ఔషధ సేవ చేయవలసిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అనేది అన్నిటికంటే ఈ వారం ముఖ్యం. మిగిలిన పనులన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. దైవ దర్శనం చేస్తారు. మీ మాటకు విలువుంటుంది. అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు. ఒక ఆరోగ్య విషయంలో మాత్రమే జాగ్రత్తలు అవసరం. మృత్యుంజయ జపం చేయించుకోవటం లేదా శివాలయంలో శివాభిషేకాన్ని గావించినా సరే, శివ అష్టోత్తరాలు ఏమైనా చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందొచ్చు. అదేవిధంగా ఆదిత్య హృదయం కూడా పఠించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు.